She's a devil. ఆడిషన్స్ అంటే ఏదైనా చేసేలా ఉండాలి గానీ డైరెక్టర్ ని ఏడ్పించేంత రియాలిటీగా ఉంటే ఆ స్కిట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. విడు ఆరడుగుల బుల్లెట్ విడు ధైర్యం విసిరిన రాకెట్. చిన్న ఇంపార్టెంట్ విషయం సార్. ఏంటి? మన సినిమాలో తల్లి క్యారెక్టర్ కి ఇంద్రజమ్మని అనుకుంటున్నాం, మీరు ఏమంటారు? అమ్మ నీకు చిన్నప్పుడు లాలిచ్చిందా? స్కూల్ తీసుకెళ్ళిందా? లేదు సార్. గోరుముద్దలు తినిపించిందా? లేదు సార్. సీనియర్ కాబట్టి ఇంద్రజ గారు అమ్మ ఏంట్రా అమ్మ? అందరూ అమ్మని పిలుస్తారు సార్. అరే మీ అమ్మని కూడా నువ్వు అమ్మని పిలిచి ఉండవు. అమ్మ గిమ్మ కట్ తీసే సార్. అదిగా సార్, ఇప్పుడు డేట్లు ఇచ్చి చెప్పకపోతే ఫీల్ అవుతారు సార్ ఆవిడ. రేపు మన సీన్ ఏంటి? కోర్ట్ సీన్ సార్. క్రౌడ్ లో పడి తీసుకెళ్ళి సార్ అమ్మని క్రౌడ్ లో పడేయడం ఏంటి సార్? ఫ్రంట్ లో పెట్టండి రా. పోనీ డైలాగ్ ఏమి ఇవ్వమంటారు సార్? న్యాయం కావాలని ఒక టైట్ క్లోజ్ తీసి ఇంటికి పంపించేయండి. బాబు కాల్ చేస్తున్నాడు సార్. ఏ బాబు? సుడిగాలి బాబు. వాడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఫిబ్రవరి మార్చి ఏ పెళ్లిళ్ళ సీజన్ రా, చక్కగా మ్యాజిక్ షోలు చేసుకోరా. ఈవెంట్ కి 5,000 వస్తాయి. అరే రష్మి, ఒక పావు కిలో దానా ఇస్తా, అది పంపించు. దానా ఎందుకు సార్? ఆ పావురాలు మేపుకుంటారు రా కాసేపు, మ్యాజిక్ లో వాడాలిగా. సార్ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు సార్. ఇప్పుడే చెప్తున్నా ఫ్యాన్స్ కి, ఈ స్కిట్ చూసి ఒరే బుల్లెట్ భాస్కర్ గ్రౌండ్ 4 బలిసిందా ఎవర్రా మీరంతా? ఒక్కొక్కరు 4 ఈమెయిల్ పెట్టుకుని కామెంట్లు పెడితే బయటపోతాను. సక్కీలే సినిమా కింద మీకు ఏం పనిరా? వీ వాంట్ సుధీరా, వీ వాంట్ సుధీరా, వీ వాంట్ సుధీర్ అంట. ఉదయం పూట శుభమస్తు జాతకాల ప్రోగ్రామ్ లో సుధీర్ అంట సూపరా. అసలు ఆడికి శుభమస్తు ప్రోగ్రామ్ కి ఏం సంబంధం? మేము పొమ్మని లేదు, ఆడి పోయాడు, అది వాడి కర్మ, మేమేం చేయలేము. సార్ ఏంటి అలాగే అంటారు కదా సార్, ఆయన సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి సార్. కాలింగ్ సహస్ర, కాలింగ్ బెల్ కొట్టినంత సేపు లేదు, అది టంగా వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నారు సార్? గాలోడు ఎంత హిట్ సార్. ఫ్యాన్ 5లో పెట్టగానే అది గాలిలో కలిసిపోయింది ఆ సినిమా. 3 Monkeys సార్. చెడు చూడకూడదు, చెడు మాట్లాడకు, చెడు వెనుకని పెట్టారు క్యాప్షన్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా గురించి ఎవడు చెప్పలేదు, ఎవడు వినలేదు, ఎవడు చూడలేదు. సాఫ్ట్వేర్ సుధీర్ ఎంత బాగుంటుంది సార్. ఆఖరికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఊడ్చేవాడు కూడా చూడలేదు ఆ సినిమా. ఇద్దరే చూశారు, ఒకటి మీ అమ్మ, ఒకటి మా అన్న. సార్ అయితే రేపు పొద్దున లొకేషన్ లో కలుద్దాం సార్. లొకేషన్ లో కలుద్దాం. రే నాన్న లొకేషన్ వచ్చేయండి. అరే 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 మేనేజర్ సార్ 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 నా రూమ్ కీస్ ఎక్కడ ఇచ్చావు? సార్ నీ రూమ్ కీస్ అపార్ట్మెంట్ కింద ఇచ్చిన సార్. కింద ఫ్లోర్ లో నేను తీసుకుంటా. అపార్ట్మెంట్ లో ఎవరండి? ఎవరు సార్ మీరు? గుర్తుపట్లే సార్. బుల్లెట్ భాస్కర్ తెలుసా? వాడేవాడు సార్, వాడేవాడు సార్. నువ్వు ఎప్పుడు టీవీలో చూడలేదా? చూడలే సార్. సినిమాలు తెలుగు సినిమాలేరా. మా మేనేజర్ మీకు కీస్ ఇచ్చారు, తీసుకురా. తాగుతా. బయటికి వెళ్ళి కొనుక్కుందా సార్. కొడుతో బైక్ లేకుండా బోడుప్పుల పడతావు. ఇలా కీస్ తీసుకురా. ఏ ఎవరమ్మా ఇంట్లో? ఎవరండి? ఏంటండి పిల్లడు వచ్చాడు, కీస్ అని చెప్పి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చి తీసుకురాడు. నా కొడుకండి, వాడు చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది. మీకు కనిపించాడంటే ఎంత అదృష్టం చేసుకున్నారు. బుల్లెట్ భాస్కర్ తెలుసా? ఎవడాడు? బుల్లెట్ భాస్కర్ ఎప్పుడు చూడలేదే, ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు మనల్ని గుర్తుపట్టలేనితో మాట్లాడమంటే గొప్ప సిరాకు. ఏయ్ ఎవరమ్మా? హలో కీస్ ఇవ్వండి అమ్మా. ఎవరా బాబు? జాతి రత్నాలు అంత లేదు, ఇక్కడికి వచ్చాయి. ఎవరు కావాలి? నేను 5th ఫ్లోర్ లో ఉంటానండి. ఒక ఆంటీ పిల్లాడు వచ్చారు, కీస్ కోసం వెళ్ళారు, రాలేదు. ఏంటి మా అమ్మాయి మనోడిని కనిపించారా? కనిపించారా? వాళ్ళు చచ్చిపోయే 10 సంవత్సరాలు అయింది బాబు. వెళ్ళి తాళం మర్చిపోయి తీసుకురండి. తీసుకొస్తా బాబు. ఎవరబ్బా ఇంట్లోని? త్వరగా వచ్చి కీస్ ఇవ్వండి. అంకుల్ ఎవరు కావాలి? మీరు బుల్లెట్ భాస్కర్ కదా? ఎస్. ఆ మధ్య స్కిట్ బాగా చేయట్లేదని గుండె గీకారు. స్కిట్ బాగా చేయలేదనుక ఒక ఎమోషన్ లో గీక్కున్నా. సరే గాని ఒక పిల్లాడు, ఒక ఆంటీ, ఒక తాతగారు వచ్చారండి. కీస్ అడిగితే లేవంటున్నారు. వాళ్ళు ముగ్గురిని కనిపించారా? వాళ్ళు చచ్చిపోయి 10 ఏళ్ళు అయింది. ఏమవుతారు నీ కళ్ళు? వాళ్ళు నాకు తాత అవుతారు, అమ్మ ఉద్ది, తమ్ముడు అవుతారు. నాకెందుకు కనపడ్డారు? ఏమో సార్, నాకు కూడా తెలియట్లేదు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా 2 అక్కలు. పిల్లండి అయ్యా, తాళం ఎతకండి. అదృష్టం ఎంట పడుతుందంటే దెయ్యాలు ఎంట పడ్డాయి మనకి. అక్కలు ఇదేంది, దీన్ని ఎవడని కొట్టాడా?
మరి ఎందుకు ఎలా ఉంది? కా ఏమైంది దీనికి ఇప్పుడు? దెయ్యం పట్టినట్టుంది. ఏయ్! సూకర పెట్టా, సూకరు! ఎక్స్క్యూజ్ మీ 1 మినిట్. నాకేమైందన్నా? అమ్మొచ్చిందమ్మా నీ ఒంట్లోకి. మన అమ్మ. అవన్నీ అనవసరం. నాకు కీస్ ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇప్పుడే తెస్తాను, ఒక్క నిమిషం. ఏమైందిరా? మా తాతలో పీక పట్టుకున్నాడు. ఆడెక్కడ ఉన్నాడు? ఇక్కడే. ఎక్కడ లేడు కదరా? ఇదిగో ఇదిగో తాత. మీరు ఎవరితో మాట్లాడుతున్నారా? నాకు భయం వేస్తుంది. ఇంటికి మా తాత వచ్చాడు. మా తాత వచ్చాడు. మా తాత కూర్చులో దండం పెట్టు, దండం పెట్టు. ఎవరికి? మా తాత దండం పెట్టు, దండం పెట్టు, దండం పెట్టు. డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోతా. కావాలంటే తాళం నుండి పిలిపించి ఎరగొట్టించుకుంటా. ఆటోమేటిక్ లాక్ పడిపోయింది. అంకుల్ అమ్మ వస్తుంది. ఎక్కడుంది? అక్కడ. అమ్మా అన్నం పెడతదంట, తిందామా? అమ్మ ఎక్కడుంది? ఎంతకి? ఇక్కడే. ఇది అమ్మ. తినండి ఫస్ట్ మీరు. కొట్టమ్మా, కారం ఎక్కువైంది. అమ్మ నాకు ముద్ద పెట్టు. చిన్న చిన్న ముద్దలు పెట్టమ్మా. అమ్మ నాకు పెట్టమ్మా. కొంచెం లెఫ్ట్ లెఫ్ట్, రైట్ రైట్, పైన పైన. కింద కింద. అది మీకు కనబడుతుంది, నాకు కనబడి సావట్లేదు. అమ్మ పెట్టినప్పుడు తినరా లబ్బే. ఇప్పుడు ఎవరు వచ్చారు? అమ్మ వచ్చింది దాంట్లోకి. పెట్టినప్పుడు తినవురా నువ్వు. అమ్మ ఎక్కువ మాట్లాడకు, వెళ్ళిపో. అరే 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 బర్రే, పెట్టినప్పుడు తినాలని తెలీదా? నాకు ఎక్కడ నోరంటాలు తెలియట్లేదు. అమ్మ పెడుతుంది ముద్ద 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 ముద్ద. ఇంకా పెట్టలేదు, పెట్టలేదు. మీ కాళ్ళు దండం పెట్టుకుంటాను సార్. నాకు రేపు తుక్కగూడలో షూటింగ్ ఉంది. లేకపోతే అది తీసేస్తాడు సార్. మీ ఇంటికి చూపించండి. వెళ్ళిపోతా. రక్తం వచ్చేలా కొడుతున్నాడు తాత. వద్దు వద్దమ్మా, రేయ్. కొట్టద్దమ్మా, రక్తం మీర బాడే. మీకు దండం పెడతా. తీసేవరా పొండ్రా. అమ్మ పదండి పదండి, తీసేసుకుందాం. పోస్ట్ ఈ ఇంటికి వచ్చిందా సార్? అవును సార్. ఓకే, నేను ఇచ్చేస్తాను సార్. వద్దు సార్, ఆ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయి చాలా సంవత్సరాలు అవుతాం సార్. ఇంట్లో అందరూ చచ్చిపోయారు. అవును సార్. అయిపోయింది ఓకే సార్. దండం. వెళ్ళిపోతాం సార్. ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోయారా? ఎవర్రా మీరంతా? ఏంట్రా? ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే ఒక ఛాన్స్. ఏ ఛాన్స్ రా? జబర్దస్త్ లో ఆడిషన్ కి ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. అంటే ఇప్పటిదాకా మీరు చేసింది ఆడిషన్ చెయ్యాలి కదా మీరు. లేదు. ఒకసారి ఇలా రండి. అంటే ఇప్పటిదాకా మీరు చేసింది యాక్టింగ్. సూర్యుడి సెలవని అలసిపోయేనా? ఆడు పోయాడు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? మరి మనం యాక్టింగ్ చేయాలిగా. ఆటో రామప్రసాద్ అని తెలిసినోడు ఒకడు ఉన్నాడు, ఆ దగ్గరికి వెళ్దాం. పాండి పదండి చేద్దాం. ఆ కుర్చీని మార్చబెట్టి కృష్ణ భగవాన్ గారు, భాస్కర్ గారు మీకున్న ఫ్రస్ట్రేషన్ అంతా చూపించారు. చాలా బాగా చేశారండి. అంటే ఏ థాట్ లేకుండా చూసాం. కంప్లీట్ గా మిమ్మల్ని బాగా చేశారు భాస్కర్. చాలా బాగుంది. సో మనో గారు, ఎక్స్ట్రాడినరీ వాట్ ఏ టైమింగ్. ఎంత బాగా చేశారు అందరు కూడా. చాలా ఎక్కడ లాగ్ లేకుండా బ్యూటిఫుల్ గా చేశారు. చాలా బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.